హాయ్ హలో నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు, రుమటాలజిస్ట్, అన్వి హాస్పిటల్, నెల్లూరు. సో కార్డియాలజీ అంటే తెలుసు, న్యూరాలజీ అంటే తెలుసు, నెఫ్రాలజీ అంటే తెలుసు. మరి రుమటాలజీ అంటే ఏమిటి? ఈ రుమటాలజీ అనేది కీళ్లు, కండరాలు, తర్వాత ఎముకలు మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ విభాగం అన్నమాట. దీంట్లో ఏమేమి జబ్బులు చూస్తారు? రుమటాలజీలో మెయిన్ గా కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి ఒకటి. తర్వాత నడుము నొప్పి, మెడ నొప్పి, యూజువల్ గా మనం స్పాండలైటిస్ అంటాం. తర్వాత వచ్చేసి కండరాల నొప్పులు, కండరాల వీక్నెస్, వీటిని మయోసైటిస్, ఫైబ్రోమయాలజీ అంటాం. వీటిని చూస్తాం. తర్వాత వచ్చేసేసి ఎముకల బలహీనతని మనము కామన్ గా ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేసియా అంటాం. వీటి వల్ల ఏమంటే ఎముకలు వీక్ అయిపోయి ఎముకలు విరిగిపోతాయి, సులభంగా విరిగిపోతాయి. ఈ జబ్బుల్ని చూస్తాం. తర్వాత కొన్ని ముఖ్యమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటాం. వీటిలో ఎక్కువగా కీళ్ల నొప్పులు కానీ, రక్త కణాలు తగ్గిపోవడము, తర్వాత దీర్ఘకాలంగా జ్వరం రావడము, తర్వాత ఎక్కువ ఫెటిగ్, బరువు తగ్గిపోవడము, ఇవన్నీ ఉంటాయండి. వీటిలో ముఖ్యమైన జబ్బులు వచ్చేసి ఎస్ఎల్ఈ, జోగ్రెన్ సిండ్రోమ్, సిస్టమిక్ స్క్లిరోసిస్ ఇవి ఉంటాయి. ఇవి కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము, దీన్ని జూనైల్ ఆర్థరైటిస్ అంటారు. ఈ విధంగా అన్ని రకాల నొప్పులకు సంబంధించిన శాస్త్రాన్ని రుమటాలజీ అంటాం. ఈ సిస్టమ్ కి సంబంధించిన ఏదన్నా లక్షణాలు ఉంటే మీరు వెంటనే మెరుగైన చికిత్స కోసం రుమటాలజిస్ట్ ని సంప్రదించాలి.